హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రుచుడు. ఇవాళ మన రుచుడు కార్యక్రమంలో నో ఆయిల్ నో బాయిల్లో భాగంగా ఈరోజు మీకోసం సరికొత్త రెసిపీస్ని పరిచయం చేసేందుకు నేనైతే వచ్చేసాను డాక్టర్ లక్ష్మి గారి ఇంటికి. ఇంకా మరి ఈరోజు మనకు ఆమె ఏం పరిచయం చేస్తున్నారో, ఎలాంటి రెసిపీస్ మనం నేర్చుకోబోతున్నామో ఆలస్యం లేకుండా పలకరించి తెలుసుకుందాం. హలో మేడం, నమస్తే. నమస్తే అమ్మ. ఎలా ఉన్నారు మేడం? బాగున్నాను, నువ్వు ఎలా ఉన్నావు? నేను చాలా 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 బాగున్నాను. మీ దగ్గరికి వస్తున్నానంటే ఇంకా ఎనర్జెటిక్గా రెడీ అవ్వేందుకు వస్తాను. ఎందుకంటే ఇవాళ ఏం నేర్చుకోవచ్చు అనే యాంగ్జైటీ నాలో ఉంటుంది. నాతో పాటు మా వ్యూవర్స్ కూడా అలానే వెయిట్ చేస్తున్నారు, మీరు ఏం నేర్పిస్తారా, ఇవాళ ఏం నేర్చుకోవచ్చు అని చెప్పేసి. మరి ఈరోజు మా కోసం ఏ రెసిపీస్ ప్రిపేర్ చేయబోతున్నారు? క్యారెట్ రైస్, క్యారెట్ పోహా. క్యారెట్ రైస్ అనొచ్చు, క్యారెట్ పోహా. మళ్ళీ చాక్లెట్ రోల్స్. ఓకే, దేంతో చాక్లెట్ రోల్స్? బనానా చాక్లెట్ రోల్స్, అలానే అటుకులతో క్యారెట్ రైస్ చేయబోతున్నాము. ముందుగా క్యారెట్ రైస్కి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్పేద్దాం. 10 నిమిషాలు నానబెట్టుకున్న పోహా చూడ అన్నంలా పొడి పొడిగా ఉంది. తర్వాత క్యారెట్, తురిమిన క్యారెట్, తర్వాత ఎండు కొబ్బరి పొడి, ఓకే, పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు ముద్ద, పుదీనా. ఓకే, చాలా తక్కువ ఇంగ్రీడియంట్సే కనిపిస్తున్నాయి. మనకి రెసిపీ కూడా అంతే చిటికలో అయిపోతుంది అనమాట. ఓకే, మరి క్యారెట్ రైస్కి క్యారెట్ తురుము చేసుకున్నాం కదా మేడం, పచ్చి పచ్చిగా ఇది నార్మల్గా మనం క్యారెట్ రైస్ చేస్తే ఇవన్నీ ఫ్రై చేసి దాని తర్వాత రైస్ వేసుకుంటాము. సో ఈ క్యారెట్ ఈ విధంగా మనకి ఆ ఫ్రై ఫ్లేవర్ రావాలనుకుంటే దీన్ని ఇప్పుడు మనం వేరేగా కలుపుతూ ఉండాలా? అదే మన ఎండు కొబ్బరితో కలిపితే వస్తుంది కదా ఈ రెండు. ఓకే ఓకే ఓకే, అదే డౌట్ వచ్చింది నాకు. ఓకే, క్వాంటిటీ ఎంత తీసుకున్నాము? ఒక క్యారెట్, ఇది ఒక క్యారెట్. ఎండు కొబ్బరి వేసి ఎంత వేసుకోవాలి? 3 స్పూన్లు. ఓకే, ఆయిల్ అనేది ఎండు కొబ్బరి వేస్తే మనకి ఫుల్ఫిల్ అయిపోద్ది అన్నమాట. ఓకే ఓకే, ఆయిల్లో వేగేటట్టు మనకి ఆ ఎండు కొబ్బరి కలిపేటప్పుడు అందులో ఉండే ఆయిల్ రిలీజ్ అవుతుంది కాబట్టి అప్పుడు క్యారెట్ కూడాను మనకి ఆ బాయిల్ ఉడికిన ఇది వస్తుంది అనమాట. అయినా క్యారెట్ మనం పచ్చిగానే తింటాం కదా. అవును. ఇప్పుడు ఈ క్యారెట్ రైస్ అనేది ఓన్లీ క్యారెట్ రైసే కాదు, టొమాటో రైస్, కొత్తిమీర రైస్, కరివేపాకు రైస్ అన్ని చేసుకోవచ్చు. అన్ని సేమ్ ఇదే ప్రాసెస్ లో చేసుకోవచ్చు. మోరార్లెస్ ఇదే ప్రాసెస్ ఉంటుంది. ఇక్కడ మనకు డౌట్ వచ్చింది, ఎక్కువగా మీరు అటుకుల్లో యూజ్ చేస్తూ ఉంటారు, మరమరాలు కూడా యాజ్ ఇట్ ఈజ్ మనకి రైస్. మరమరాలు నీళ్ళల్లో వేస్తే చాలా మెత్తగా అయిపోతాయి, ఇలా పోహాల పొడి పొడిగా రాదు మరమరాలతో. దేనికైనా యూజ్ చేయొచ్చు అంటారా ఈ మరమరాల్ని? మరమరాలు మురి మిక్సర్ అంతే, అంతకు మించి ఇప్పుడు మనం చేసుకునే వంటల్లో దేనికి యూజ్ కాదా? యూజ్ కాదు. ఓకే, ఇంకా నేను దాని మీద రీసెర్చ్ చేయలేదు. నెక్స్ట్ ఒకటి మాకు మరమరాలతో కావాలి, ఎందుకంటే అంటే మరమరాలతో చేసినది వెంటనే మనం తీసేసుకోవాలి. ఇలా అటుకులు అనుకో నానబెట్టేసి ఉంచేయచ్చు, అది మరి పిండి పిండిలాగా అయిపోద్ది. కరెక్ట్. క్యారెట్లో కొబ్బరి పొడి వేసేసి బాగా కలుపుకోవాలి, అప్పుడే మనకి క్యారెట్ రైస్కి సెట్ అవుతుంది అనమాట. ఈ విధంగా కలుపుతూ ఉన్నారు. ఓకే, నిద్ర పట్టకపోతే ఒక ముద్ర ఉంది. అవును, చాలా ఇంపార్టెంట్ ఈ రోజుల్లో. ఇలా 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 చిటికిన వేలు. ఓకే, చిటికిన వాళ్ళు బొట్టన వేలు కలపాలి. అలా 10 సార్లు. ఓకే, కలుపుతుంటే నిద్ర వచ్చేస్తుంది. ఓకే, బాగుంది. ఎంత సింపుల్ మెథడ్స్ వదిలేసి మనం ఎన్ని స్లీపింగ్ టాబ్లెట్స్ ఇవి అవి డాక్టర్స్ని అప్రోచ్ అవుతూ. అది దీంట్లోనే పచ్చిమిర్చి అది ఉంది కదా, పచ్చిమిర్చి అల్లం కూడా వేసాము. అల్లం, ఇది కరివేపాకు, జీలకర్ర. ఓకే, దీంట్లో వేసేద్దాం. ఇది కూడా బాగా కలుపుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకుందాం. సరిపోతుందా?
కాలేజ్లో ఈ స్టూడెంట్స్ ఎవరైనా మీ రెసిపీస్ టేస్ట్ చేస్తూ అడుగుతూ ఉంటారా మేడం ఎట్లా తయారు చేశారు ఏంటి అనేది? నిన్న బెల్లం బిస్కెట్లు ఇస్తే అమ్మ ఇంకా అసలు ఇంకోటి కావాలని తీసేసుకుంది అట్లా. ఓకే, ఆ ప్రాసెస్ అడిగి ట్రై చేసేందుకు ట్రై చేస్తూ ఉంటారా? చేస్తుంటారు కానీ వాళ్ళకి పిల్లలతో అది అవ్వదు కదా. నాకంటే ఎవరు లేరు ఇక్కడ, ఖాళీగా ఉంటాను కనుక కాలేజ్ తర్వాత ఇవి చేసుకున్నాను టైం ఉంటుంది. కరెక్ట్, టైం ఉండాలి, ఇంట్రెస్ట్ ఉండాలి. మెయిన్ ఏంటంటే అదే టేస్ట్ వస్తుందా రాదా అనేది కూడా మాకు డౌట్ ఉంటుంది మేడం. ఖచ్చితంగాను మీరు చేసిన విధంగా మాకు వస్తుందా అనేది మేము నిజంగానే ఒక క్వశ్చన్ మార్క్ లానే ఉంది మాకు కూడా. దీంట్లో కొంచెం కొబ్బరి పొడి కూడా వేసుకున్నాం. ఓకే, పచ్చిమిర్చి మనకి కారంకి సరిపడా వేసుకోవచ్చు, మరి ఎక్కువ అవసరం లేదు. ఎండుమిర్చి సామాన్యంగా మీరు యూజ్ చేయరు కదా మేడం, ఎక్కడ చూసినా మనం ఎక్కువగా పచ్చిమిర్చే యూజ్ చేస్తున్నాము రెసిపీస్లో. ఎందుకు అది హెల్త్కి అంత మంచిది కాదా, వాడకూడదా? ఎండుమిర్చి చాలా డ్రైగా ఉంటుంది కదా. ఓకే, అంటే ఫ్లెక్సీ సీడ్స్ అనేసి పైన పైన అట్లా వేస్తూ ఉండడం వల్ల ఒక టేస్ట్ అనేది ఉంటుంది అంటారు. ఇప్పుడు చిల్లీ ఫ్లేక్స్ వాడను నేను అంతా, నాకేం పచ్చిమిర్చి అలవాటు బాగా. ఓకే, ఇప్పుడు క్యారెట్ కూడా వేసేసి కలిపేద్దాం. కలర్ఫుల్గా కనిపిస్తుంది, గ్రీన్, ఆరెంజ్, వైట్ ఫ్లాగ్ కలర్స్ అన్నీ ఇందులో ఉన్నాయి. చాలా తొందరగా అయిపోయింది. ఓకే, సో ఈ రెసిపీస్ అన్నీ ఒక బుక్ రాసే ప్లాన్ లో ఉన్నారని చెప్పారు కదా మేడం లాస్ట్. సో దానికి ఎప్పుడు శ్రీకారం చుట్టేది? ఎప్పుడు? హాలిడేస్ లో, దసరా వెకేషన్ అది వస్తుంది కదా, అప్పుడు అక్టోబర్లో మొదలు పెట్టాల్సిందే. ఎందుకు క్యారెట్ రైస్, క్యారెట్ పోహా. క్యారెట్ రైస్ రెడీ అయిపోయింది. చూసారు కదా, ఎంతో ఈజీ మెథడ్లో మనం చిటికలో చేసేసుకున్నాం కదా. మెయిన్ ఏంటంటే అన్నీ కలిపేసి అన్నీ వేసేసి ఒకేసారి కలిపేస్తే ఆ టేస్ట్ రాదు. మేడం చూపించారు కదా, క్యారెట్ కొబ్బరి రెండు వేసేసుకొని బాగా కలిపితే ఆ కొబ్బరిలో ఉండే ఆయిల్, ఎండు కొబ్బరిలో ఉండే ఆయిల్ కాస్త రిలీజ్ అయ్యి క్యారెట్కి పట్టడం వల్ల అది మనం ఫ్రై చేసిన ఫీల్ వస్తుంది అనమాట. సో అందువల్ల దాన్ని సెపరేట్గా చేశారు. అటుకుల్లో సెపరేట్గా మళ్ళీ కొబ్బరి పొడి వేసి మళ్ళీ కలుపుకున్నాము. అలానే కొంచెం ఫ్లేవర్ కోసం జీలకర్ర, కొంచెం పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర వాటిని కూడా వేసి సెపరేట్గా మిక్స్ చేశారు. ఒకటి మిక్స్ అయిన తర్వాత ఇంకోటి యాడ్ చేశారు. దానివల్ల కరెక్ట్గా మంచి బాయిల్ అయినట్టుగా ఆ టేస్ట్ అనేది వస్తుందన్నమాట. క్యారెట్ రైస్ అయితే రెడీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు రెండో రెసిపీ బనానా చాకో రోల్స్ చేస్తామన్నారు కాబట్టి బనానా చాకో రోల్స్కు కావాల్సిన పదార్థాలు చూసేద్దాం. ఒక స్వీట్, ఒక హాట్, రెండు కలిపి ఒక్కసారి టేస్ట్ చేద్దాం. ఓకే, రెండో రెసిపీ బనానా చాకో రోల్స్. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం. ఏం కావాలి మేడం దీనికి? బనానా స్లైసెస్, తర్వాత పటిక బెల్లం పొడి, కాజు పౌడర్, కొబ్బరి పొడి, కోకో పౌడర్. ఓకే, కంపల్సరీ ఉండవలసిన ఇంగ్రీడియంట్స్ అన్ని ఇక్కడే ఉన్నాయి. పంచదార కాకుండా, బెల్లం కాకుండా పటిక బెల్లంతో చేసుకున్న పౌడరు కంపల్సరీ ఉండాలి. ఇది కాజు పౌడర్. కొబ్బరి కామన్ గా అన్నిట్లో యూజ్ చేస్తాం కాబట్టి కొబ్బరి పొడి, చాకో పౌడర్. ఇది మనం బయట తెప్పించుకున్నది. ఓకే, సో ఇప్పుడు బనానాస్ని కట్ చేసేసుకున్నారు. ఈ విధంగా కట్ చేసుకొని వేరేగా పెట్టుకున్నా. ఇప్పుడు ఒక్కొక్క ఇంగ్రీడియంట్ వేసి కలుపుకుందాం దాంట్లో. ఫస్ట్ కాజు పౌడర్ వేద్దాం. దీనికి క్వాంటిటీ అవసరమా మేడం? ఇది 2 స్పూన్లు. ఇది 2 స్పూన్లు మిశ్రీ. ఓకే, నాకు పటిక బెల్లం ఎలా తయారవుతుంది మేడం? ఈ పటిక ఎలా వస్తుంది? అంటే బయట షుగర్ కాదు, అది షుగర్ కాదు. ఎందుకు పటిక? షుగరే కానీ అది డైరెక్ట్ ఏమి దాంట్లో ఏమి ఉండవు, కెమికల్స్ లేకుండా ఉంటుంది. అది పటిక బెల్లం. కొబ్బరి అంటే షుగర్ ఉన్న వాళ్ళు ఈ పటిక బెల్లం తీసుకోవచ్చా? నాకు డౌట్ ఉంది. అంటే మితంగా తీసుకోవాలి, ఏది ఎక్కువగా తీసుకోకూడదు కదా. 3 బాగా కలిసినాయి కదా. ఇప్పుడు కోకో పౌడర్ కొంచెం, చాకో పౌడర్, కోకో. ఇందులో మిల్క్ ఇంకేం అవసరం లేదు కదా, మొత్తం కలిసిపోతుంది. మొత్తం
కాజు ఉంది, మనకి మిశ్రీ కూడా ఉంది కదా. ఉంది, అది కొబ్బరి పొడి కూడా వేసాం కాబట్టి. ఇది ఆల్రెడీ ప్రిపేర్ చేశారా మేడం మా కోసం? మీకోసమే చేస్తాను. ఇలా బుక్ రాద్దాం అనుకున్నారు కదా మేడం, ఆ బుక్ లో ఎన్ని రెసిపీస్ వరకు ఉండొచ్చు? అప్పటికి ఎన్ని రెసిపీస్ అవుతాయి అన్ని రెసిపీస్. ఇన్ని అన్ని పర్టికులర్ గా ఒక లేదు, 100, 200, 1000 వరకు అట్లా ప్లాన్ ఏం లేదు. మేబీ 1000 వరకు వెళ్ళచ్చు. ఓకే. మీకు నార్మల్గా ఎక్కువ ఏ ఫుడ్ ఇష్టం మేడం? ఎక్కువగా మీరు ఎంజాయ్ చేస్తూ తినే ఫుడ్? నాకా ఫ్రూట్స్ అంటే చాలా ఇష్టం. ఓకే. ఇంకేమీ చేయక్కర్లేదు, అలా డైరెక్ట్ తినేయచ్చు కదా. రోజంతా ఫ్రూట్స్ లో ఉండవన్నా ఉంటారు. ఈ ఫాస్టింగ్ డేస్ ఇప్పుడు శివరాత్రి ఎందుకు మేము నెలకి 2 ఏకాదశులు ఫాస్టింగ్. నిన్న ఫాస్టింగ్. కొబ్బరి నీళ్ళు, షుగర్ కేన్ వాటర్. ఓకే. అట్లా. అసలు మా దృష్టిలో ఇది కూడా ఫుడ్ కింద రాదు, మీ దృష్టిలో ఇది ఫుడ్ అంటున్నారు. ఓన్లీ ఫ్రూట్స్ త్రూ ఉండిపోతారు డే అంతా కూడా. నెక్స్ట్ రోజుకి మీకు వీక్ లాగా అనిపించదు? ఏమనిపించదు. డ్రై ఫ్రూట్స్ కూడా తింటాగా, అన్ని కాజు బాదం అన్ని తింటా, అక్రూట్, ఓకే, ఆప్రికాట్స్, అంజీర్ అన్ని తింటా. అలా మంత్కి 2 times వరకు మీరు ఫాస్టింగ్ కూడా ఉంటారు? నేను ఒక్కదాన్నే కదా, మా వారు నేను ఇద్దరు ఉంటాం. ఎందుకు మేడం ప్రతి దీనికి సార్ని యాడ్ చేస్తున్నారు? మరి అందరూ అనుకుంటారు కదా నేనే తింటున్నానేమో, ఆయనకి పట్టట్లేదేమో అనుకుంటారు కదా. మీరు చేస్తున్నారు కాబట్టి, సార్ తింటున్నారు కాబట్టి మీరు చేస్తున్నారు అంతే. సో రన్నింగ్ చేస్తూ ఉంటారు కదా మేడం, అది ఎన్ని అంటే మంత్కి 1 time అట్లా ఉంటుందా కాంపిటీషన్, లేకపోతే 6 monthsకి ఒక్కసారి అట్లా ఉంటుందా? ఎవ్రీ మంత్ ఉంటాయి. ఓకే. ఎర్లీ మార్నింగే స్టార్ట్ అవుతారు రన్నింగ్ మేడం? కంటిన్యూగా రన్నింగ్ 10K కంటిన్యూగా 10K రన్ చేస్తారు. గ్రేట్. మామూలుగా రోజు కూడా నేను 10 kilometers వాక్ చేయాలి అనుకుని పెట్టుకుంటాను మొబైల్లో టార్గెట్. కాలేజ్లో కానీ, ఓకే, ఇంటి దగ్గర షాపింగ్ కానీ. ఓకే. లంచ్ టైం అనేది ఇప్పుడు మీకు అయిపోయిన తర్వాత గ్యాప్ ఉంటుంది కదా మేడం కాలేజ్లో, సో ఆ గ్యాప్ని ఎలా ఫీల్ చేస్తూ ఉంటారు? వాక్ చేస్తా అంతా. ఓకే, వాకింగ్లోనే అయిపోతుంది. చాలా మంది తినంగానే వాక్ చేయకూడదు అని చెప్తారు, కొంచెం కూర్చోవాలి, రిలాక్స్ అవ్వాలి అంటారు. మేము తినే తిండి ఏంటి? అచ్చా, మీది లైఫ్. అంటే మాలాంటి వాళ్ళకి ఇది వర్తిస్తుందా మేడం? తినంగానే వాక్ చెయ్యాలా చేయకూడదా డౌట్? చెయ్యాలి. ఓకే. ఒక 10 minutes అన్నా నడవాలి. నేను ఫ్రూట్స్ ఎక్కువ తింటాను ఎగ్జామ్స్ టైంలో. ఇలా పోహా కూడా పట్టుకెళ్ళను. ఓకే. మళ్ళీ నిద్ర వస్తుంది, కార్బ్స్ కదా ఇదంతా. అందుకోసం 2 to 5 లేచే ఉండాలి కదా, అని చూస్తూ ఉండాలి. ఓకే. ప్రాపర్గా స్లీపింగ్ టైం ఎంత వరకు ఉంటే సరిపోతుంది అంటారు? ప్రాపర్గా మంచి స్లీప్ ఒక 6 to 8 hours. ఓకే, హెల్దీ స్లీప్. అదే లాస్ట్ ఎపిసోడ్లో చెప్పారు కదా మనకి నిద్ర బాగా పట్టడానికి ఆసనం ఒకటి చెప్పారు. అలానే ఇంకొకటి మేడం నాకు ఒక డౌట్ ఉంది. చాలా మంది కోపం వచ్చినా, చిరాకు వచ్చినా, ఏం వచ్చినా ఎక్స్ప్రెస్ చేయలేరు, లోపల అన్ని దాచుకుంటూ ఉంటారు. ఇది ప్లస్ అంటారా మైనస్ అంటారా? మైనస్. అట్లా అలాంటప్పుడు ఏం చేయాలి వాళ్ళు? అలాంటప్పుడా అంటే కోపాన్ని ఎవరిపైన చూపించాలా, దాన్ని కంట్రోల్ చేసుకోవాలా, లేకపోతే ఏదైనా ఆ చిన్న రెమెడీ ద్వారా దాన్ని తగ్గించుకోవచ్చు ఆ టైంలో? నేను చెప్పా కదా, నీకు కోపం వచ్చినా, ఏదొచ్చినా, స్ట్రెస్ వచ్చినా డీప్ బ్రీత్ చేసుకొని దాన్ని హోల్డ్ చేసి, బాక్స్ బ్రీతింగ్ అంటారు, మళ్ళీ దాన్ని వదిలేయడం వలన అది పోతుంది, కంట్రోల్ అయిపోతుంది. ఓకే. డీప్ బ్రీత్ తీసుకొని దాన్ని ఒక 2 నిమిషాలు హోల్డ్ చేయాలి. తర్వాత ఎక్సేల్ చేయాలి. ఒక్కసారి చూపిస్తారా మేడం? అది అందరికీ సాధ్యం అవుతుందా, మాకు తెలుస్తుందా అనేది ఒకసారి చేయండి. అలా ఒక 2 minutes తర్వాత వదిలేయాలి. వదిలేస్తే అసలు మనకి ఎంత స్ట్రెస్ ఉన్నా, కోపం ఉన్నా తగ్గుతుంది. ఓకే. బాక్స్ బ్రీతింగ్ అంటారు దాన్ని. అలా ఎన్ని టైమ్స్ వరకు చేసుకోవచ్చు? 3 times. 3 times. ఇప్పుడు బనానాతో తయారు చేసాం కదా మేడం, ఇదే ప్లేస్ లో మనం యాపిల్ అన్ని ఫ్రూట్స్ ని యూజ్ చేయొచ్చు. ఏ ఫ్రూట్ అయితే పిల్లలు తినరో ఆ ఫ్రూట్కి పెట్టి ఇవ్వచ్చు. కివీ కానీ.
టేస్ట్లో పెద్ద డిఫరెన్స్ ఉండదు, అంటే ఇదైతే బాగుంటుంది అన్నట్టు ఏమి ఉండదు, ఏదైనా చేసుకోవచ్చు. నాకు తెలిసి యాపిల్ బాగానే ఉంటుంది, జామకాయని కూడా ఈ విధంగా చెయ్యొచ్చు. అంటే దాన్ని సన్నగా ఇట్లా కట్ చేసుకోవాలి. ఓకే, మనం ఇక్కడ బనానా చాకో రోల్స్ అయితే ప్రిపేర్ చేసుకున్నాము. అలానే ఈ మధ్య ప్రతి ఇంట్లో ఎవరిని కదిపించినా షుగర్ అనేది కామన్ గా ఉంటుంది మేడం, అసలు చిన్న పెద్ద తేడా కూడా లేకుండా అటాక్ అవుతుంది. సో దానికి రీజన్స్ ఎన్నైనా ఉండొచ్చు, కానీ మనం కొంచెం చిన్న ట్రై చేస్తే తగ్గే ఇదేదో ఉంటుందా, అట్లా ఏమైనా ఉందా మేడం ఆసనంలో కానీ? ఆసనంలో చెప్పా కదా, మండూకాసనం అని ఉంటుంది. ఓకే, మండూకాసనం. 2 పిడికిళ్ళు ఇలా బిగించి గాలి తీసుకొని వదిలి ఇలా కడుపులోకి ఇలా నొక్కి వజ్రాసనంలో కూర్చోవాలి. వజ్రాసనం అంటే మన మోకాళ్ళు మడిచి కూర్చోవడం అన్నమాట. ఓకే ఓకే, దాంట్లో కూర్చొని ఇట్లా పెట్టుకొని ముందు కొంగాలి, శ్వాస తీసుకొని వదిలితే చాలా మంచి ఆసనం మండూకాసనం అంటారు. ఓకే, సో అలానే మళ్ళీ వక్రాసనం అని ఉంటుంది, కూర్చొని ఇలా పక్కగా తిరిగేది ఉంటుంది, అది వక్రాసనం ఒకటి, అది చాలా మంచిది. ఓకే, మళ్ళీ ముద్రల్లో ఇప్పుడు కుడి చేతిని ఇలా పెట్టాలి, ఎడమ చేతి ఇలా పట్టుకోవాలి, ఇలా 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 ఒక 30 సార్లు ఇలా ఇలా అనాలి. ఇలా అనడం వల్ల మనకి షుగర్ కంట్రోల్ వస్తుంది. ఓకే ఓకే, ఇలా. ఓకే, బీపీకి అయితే బొటన వేలిని ఇట్లా ప్రెస్ చేయాలని చెప్పారు, అది 3 times ప్రెస్ చేసి వదలాలని చెప్పారు. అది పొద్దున్న 3 times, మళ్ళీ సాయంత్రం 2 చేతులకు కూడా అదే సేమ్ ప్రాసెస్ లో చేయాలి. షుగర్ కి మాత్రం బొటన వేలిని గట్టిగా పట్టుకొని ఇలా అనాలి, ఇట్లా పాయింటర్ తో నొక్కుతున్నట్టుగా అనాలన్నమాట, ఇట్లా. ఓకే ఇట్లా. ఓకే, షుగర్ కి బీపీకి మంచి ముద్రలు చెప్పారు. మళ్ళీ కాకరకాయ వేపాకు రసం తీసి దాంట్లో పాదాలు పెట్టుకుని ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు ఉన్నామనుకో, మన గొంతులోకి చేదు వస్తుంది. ఓకే, అది 15 రోజులు కంటిన్యూస్ చేస్తే షుగర్ తగ్గుతుంది. ఓకే, మంచి మంచి రెమెడీస్ ఇవన్నీ ఇంట్లో ఉండేవి, పెద్ద ఖర్చుతో కూడుకున్నవి కాదు, అలా అని తీసుకునేవి కూడా కాదు, చిన్న చిన్న చిట్కాలే మన లైఫ్లో చాలా ప్రభావం చూపిస్తాయి. సో ఇలా మీకు ఎప్పుడైనా అనిపిస్తే కనుక ఒక్కసారి ట్రై చేయండి, ట్రై చేయడంలో తప్పులేదు కదా. షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇంజెక్షన్స్ వేయించుకొని ఇవన్నీ పడే కంటే చిన్న రెమెడీతో మనకి సాల్వ్ అవుతుందంటే ఇంకా హ్యాపీ కదా. సో ఒకసారి ట్రై చేయండి. సో ఇప్పుడైతే మనం రెడీ చేసుకున్నాం బనానా చాకో రోల్స్ కూడా రెడీ అయిపోయినాయి, ముందు రెడీ చేసుకున్న క్యారెట్ పోహా కూడా రెడీ అయిపోయింది. మరి 2 టేస్ట్కి సిద్ధంగా ఉన్నాయి. ఏమాత్రం ఆలస్యం చేయకుండా టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పేస్తా. ఎందుకో తీసుకో. అమ్మయ్య, అయిపోయింది, మేడం రెడీ చేసి ఇచ్చేసారు. ఎప్పుడెప్పుడు తింటానని వెయిట్ చేస్తున్నారు. 2 నా చేతిలో సిద్ధంగా ఉన్నాయి. ఫస్ట్ అయితే మనం హాట్తో స్టార్ట్ చేద్దాము. క్యారెట్ పోహా ఎలా ఉందో చెప్పేస్తాను. చూసారా, పొడి పొడిగా మనం చూసినట్టుగా అయితే యాజ్ ఇట్ ఈజ్ రైస్తో ఏ విధంగా మనం ప్రిపేర్ చేసుకుంటే ఉంటుందో అలానే ఉంది, ఇలా పొడి పొడిగా వచ్చేసింది. బాగుందండి. కారం సరిపోతుందో లేదో అనుకున్నాను, మేడం పచ్చిమిర్చి కొంచెం వేసినా సరే చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది. ఇప్పుడు స్వీట్ చూద్దాము. నిజంగా ఇదైతే ఉంది, వావ్, బనానా తిన్నట్టు లేదండి. అమెరికాలో ఒక చాక్లెట్ ఉంటుంది లిండా అని చెప్పేసి, అదేంటంటే ఓన్లీ లోపల తినేటప్పుడు లోపల ఒక స్వీటీ జ్యూసీ లాగా ఉండి ఐస్ ఎలా ఉంటుందో అలా ఉంటుందన్నమాట. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలానే ఉంది. నిజంగా స్వీట్ అద్భుతం, అస్సలు మిస్ అవ్వద్దు. ఇలాంటి టేస్ట్ మళ్ళీ ఇంకెక్కడ దొరకదు, అంత టేస్టీగా ఉంది. చాలా 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 బాగుంది. మేడం స్వీట్స్ ఏవి చేసినా సరే చిటికలో చేసేస్తున్నారు, చాలా టేస్టీగా ఉంటాయి. యాక్చువల్గా నేను స్వీట్స్ అనేది నార్మల్గా తినను, కానీ మేడం ఏం చేసినా సరే 1కి 4 బైట్లు ఎక్స్ట్రా తింటున్నాను, అంత టేస్టీగా ఉన్నాయి. సో ఇవాళ చూపించే 2 రెసిపీస్ అద్భుతంగా ఉన్నాయి. మీరు కూడా మిస్ కాకుండా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేసేసేయండి. మేడం మీ చేతిలో ఏదో మహిమ ఉంది మేడం, అసలు ఎవరు ఏమికి ఏది తినరో దాన్ని తినిపించేటట్టు మీరు చేస్తున్నారు. నాకైతే స్వీట్స్ నచ్చవు, అలాంటిది నేను స్వీట్స్ 1 by 1 తింటూనే ఉన్నాను. ప్లేట్ కూడా అయిపోయేటట్టుంది, అంత టేస్టీగా ఉంది. సో మా కోసం, మా వ్యూవర్స్ కోసం ఇలానే మీరు కొత్త కొత్త రెసిపీస్ కనిపెట్టి చేస్తూ ఉండాలి, మేము కూడా దాన్ని ఆస్వాదిస్తూ తింటూ ఉండాలి.
థ్యాంక్ యూ సో మచ్ మేడం, మా కోసం మంచి రెసిపీస్ నేర్పించినందుకు. యు ఆర్ ఆల్వేస్ వెల్కమ్.